ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మనం రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే గనక పెట్టుబడులు ఏ విధంగా, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి. అదే విధంగా అమరావతి రాజధాని కూడా చాలా డెవలప్ కాబోతుంది కాబట్టి, అక్కడ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా ఉన్నాయి సార్? ఇది అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పానండి. ఏంటంటే స్టేట్ వైజు, సిటీ వైజు, క్యాపిటల్ వైజు డెవలప్మెంట్స్ ఫస్ట్ 5 ఇయర్స్లో ప్లానింగ్లో పోయింది. సెకండ్ 5 ఇయర్స్లో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో పోయింది, సంక్షేమ పథకాలు. ఈ మూడో దాంట్లో మళ్ళీ చంద్రబాబు రెండోసారి వచ్చినప్పుడు 10 లక్షల కోట్ల పైన అప్పు ఉంది. అప్పు తెచ్చడం మళ్ళీ అప్పు తీసుకొని వడ్డీ కడుతున్నారు. అర్థమైందా? సో బట్ గత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది, దాదాపు నిన్నటి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో ఐ థింక్ లాట్ ఆఫ్ ప్లానింగ్ జరిగింది, లాట్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్ కంప్లీషన్ జరిగింది. క్యాపిటల్ యాక్సెస్ రోడ్, అమరావతి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడ గవర్నర్ బంగ్లా రావాలి, ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ అవన్నీ కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఐటీ కారిడార్, SEZs, ఇండస్ట్రియల్ జోన్, ఆర్టిఫిషియల్ వర్సిటీ, స్కిల్డ్ వర్సిటీ, ఇవన్నీ కూడా ప్లానింగ్లు జరుగుతున్నాయి, ఫండ్స్ అలికేట్ అవుతున్నాయి. ఫిజికల్గా వర్క్ స్టార్ట్ అవడానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా గ్రోత్ బాగుంటుంది. రేట్లు అనేది ఎలక్షన్ ముందు కొంత రేట్లు ఉంటే ఎలక్షన్ సీఎం అయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగి రేట్లన్నీ కొద్దిగా హైప్ జరిగింది, ఆర్టిఫిషియల్ హైప్ జరిగింది. బట్ ఇప్పుడు సెటిల్లో ఉన్నాయి నేను లాస్ట్ 1 ఇయర్లో. మేబీ ఇన్వెస్ట్మెంట్కి ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 1 to 3 years, మిడ్ టర్మ్ అంటే 3 to 6 years ఆర్ 7 years, లాంగ్ టర్మ్ అంటే 7 to 10 years. ఇది 3 టర్మ్లు. సో ఈ విధంగా పెరిగితే షార్ట్ టర్మ్లో అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. అది కాకుండా మన మోడీ గారు వచ్చినాడు 50,000 చిల్లర కోట్లు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా రియల్ యూసేజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, పోర్ట్స్, అదానీ, అంబానీ, గ్యాస్ టర్బైన్స్, గ్యాస్ పైప్ లైన్స్, ఇవన్నీ అట్లనే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. దాదాపు లోకేష్ బాబు బయట టూర్కి వెళ్ళినప్పుడు ఒక కొన్ని వేల కోట్లు, అంబానీ, అదానీ అండ్ US టూర్కి వెళ్ళి 2 లక్షల కోట్లు. దీని తర్వాత మళ్ళీ మిగతా డెవలప్మెంట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు రఫ్గా డిస్కషన్ జరుగుతున్నాయి. మీ డాక్యుమెంటేషన్లో ఉంది, ఇంకా మెటీరియల్ అవుతుంది. ఆ డబ్బులు ఒకసారి వస్తే కనుక మీకు డెఫినెట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ రానున్న 4 yearsలో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. మేబీ 3 to 4 years phase 1 అమరావతి కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒక 3-4 కాలంలో ఒక సంవత్సరం ఇటైనా phase 1 అనేది డెవలప్ అవుతుంది. ఒకసారి phase 1 హిందీలో ఒక ప్రాబ్లం ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. సో ఏదైతే కనిపిస్తుందో ప్రజలు అవుతారు. పొలిటికల్ మాటలు కానీ, మేనిఫెస్టోలు కానీ, కమిట్మెంట్స్ కానీ, గ్యారెంటీలు కానీ ఇవన్నీ ఓకే. ఎలక్షన్ రాకముందు ఎలక్షన్ వచ్చాక అవన్నీ ఎలా తీర్చగలరు, ఎలా చేయగలుగుతారు, మాటలు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, అది చేస్తున్నారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఒకసారి వచ్చింది అనుకోండి, యాక్షన్ తీసుకుంటే వర్క్ మూవ్ అవుతుంది. వర్క్ మూవ్ అయితే ఇప్పుడు మెయిన్ అమరావతికి కావాల్సింది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దగ్గర. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉండాలి. ఉంటేనే మిగతా పబ్లిక్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ లేదనుకోండి ఎలా మూవ్ అవుతారు? ఒకసారి మూవ్మెంట్ స్టార్ట్ అయితే అవన్నీ వచ్చేస్తాయి. పాన్ డబ్బా దగ్గర నుండి, వైన్ షాప్ దగ్గర నుండి, సూపర్ బజార్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, ప్లే గ్రౌండ్స్, క్రికెట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది అయినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ లేదు. ఇది రెండోది ఎక్కడ లోపల ఇండస్ట్రీ లేదు. ఏపీలోకి హైదరాబాద్ కొద్ది ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ ఏపీకి ఎస్పెషల్లీ అమరావతి నో ఇండస్ట్రీ కారిడార్ డెవలప్ అవ్వలేదు. ఐటీ పార్క్, SEZs, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, వర్సిటీ ఇవన్నీ కూడా డెవలప్ కావాల్సిన ప్లానింగ్లు అయితే ఉన్నాయి, మంచి ప్లానింగ్. కానీ డబ్బులు విటమిన్ ఏమో తక్కువ ఉంది కాబట్టి డబ్బులు ఒకసారి వచ్చాయంటే యాక్చువల్ పాజిటివ్గానే నడుస్తుంది. ఇంకొద్ది టైంలో మనకు ఒక స్కెచ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అమరావతి చంద్రబాబు నాయుడు గారు అంటే అంబిషన్ పెట్టి ఇట్ షుడ్ బి బెటర్ దాన్ హైదరాబాద్ అన్నట్టు అనిపిస్తుంది ఆయన మాటల్లో. బెటర్ దాన్ అంటే హైదరాబాద్ ఆల్రెడీ వెల్ నోన్ సిటీ. హైదరాబాద్ డెవలప్ అవడానికి ఈ స్టేజ్ రావడానికి 60-70 సంవత్సరాలు పట్టింది. అది అంత 2 సంవత్సరాలు జరిగేది. సో అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. phase 1 అనేది
ఒకసారి చూపించు. మనకి ఇప్పుడు క్యాపిటల్ అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అదే అమరావతి అనుకున్నా, మధ్యలో సెకండ్ టర్మ్ 5 years పోయింది కాబట్టి ఇప్పుడు అమరావతిని రీబిల్డ్ చేస్తున్నారు. బిల్డ్ చేసినప్పుడు టైం పడుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి రోడ్స్ అని వస్తే మిగతా ఇప్పుడు కారిడార్, రైల్వే కారిడార్ అని చాలా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ఇప్పుడు హైదరాబాద్ ఏవైతే ఇండస్ట్రీస్ అవన్నీ ఇండస్ట్రీస్ ఏషియా, సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆఫీసెస్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ అమెజాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ అమెజాన్ 3 places కొన్నది. శ్రీశైలంలో కొంది, ఇక్కడ బెంగళూరు హైవేలో కొన్నారు. దాన్ని బట్టి సో డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్. ఇప్పుడున్న పొజిషన్ 1 సంవత్సరం బ్యాక్కి ఇప్పటికి కొద్దిగా బెటర్. సిఆర్డి అప్రూవల్స్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా కొన్ని నిన్న మొన్న నారాయణ గారు కొన్ని 1,000 కోట్ల ప్రాజెక్ట్స్కి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసాక కొద్దిగా పేపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్లానింగు, క్యాబినెట్ ఆమోదం అన్నీ కూడా రకరకాలు ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత టెండర్స్ ఇవ్వాలి, టెండర్స్ ఇవాల్యుయేట్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, వర్క్ ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి, తర్వాత కంప్లీట్ అవుతుంది. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి, తొందరగా కొంచెం గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ప్లేసెస్ మీరు ప్రిఫర్ చేస్తారు సార్? జనరల్గా ఇప్పుడైనా క్యాపిటల్లో ఎక్కువ, క్యాపిటల్ అంటే అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది 9 kilometers. ఆ సీడ్ యాక్సెస్కి 20-30 kilometers అటు 20-30 kilometers ఇటు పెట్టుకోరు. సీడ్ యాక్సెస్ కొంటే 60,000-70,000 ఉంటుంది. అంతమంది అంత పెట్టుకున్నారు కాబట్టి 10,000-20,000 కొనే వాళ్ళు అమరావతి నుండి ఎక్స్టెండ్ చేసి చుట్టూగా ఒక 25-30 kilometers పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకున్నా బంగారం అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. గుంటూరు, అమరావతి, విజయవాడ ట్రయాంగిల్లో ఉంది 3. ఒక డెవలప్ అయితే మిగతా ఆటో గట్టిగా ఇప్పుడు గుంటూరు టు విజయవాడ అంతే 40 minutes 45 minutes వెళ్ళిపోతాయి. అక్కడ కూడా అంతే. సో 3కి ఈక్వీ డిస్టెన్స్ ఇంచుమించు. సో ఇక్కడ అమరావతి డెవలప్ అయిందంటే ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయిపోతుంది. ఎక్కడికి, అటు గుంటూరు ఇటు విజయవాడ. సో ఓవరాల్గా ఆ ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఆ ట్రయాంగిల్ ఇప్పుడు అటు తుళ్ళూరు ఉంది, ఇటు కాజాగూడ ఉంది, తాడేపల్లి ఉంది, రకరకాలు ఉన్నాయి. సో అమరావతి మెయిన్ ప్లేస్ నుండి ఒక 20-25 kilometers ఎక్కడ పెట్టుకున్నా ఉంటే మీ రేట్ బడ్జెట్ ఎక్కువ ఉంటే సెంటర్లో పెట్టుకోండి. బట్ ఆల్వేస్ తక్కువ ప్రైస్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు 10,000 కొన్నది ₹1,00,000 అవుతుంది, 70,000 కొన్నది 7,00,000 అవుతుందా? ఇక్కడ 10 times చెప్తున్నా, అక్కడ 10 times రాదు. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా రేట్ పెరిగిపోయింది, సాచురేషన్. అంటే క్యాపిటల్లో గవర్నమెంట్ కమర్షియల్ అయితే అక్కడ కొనుక్కోవాలి. రెసిడెన్షియల్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉండడానికి అది చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొద్ది దూరంగా రావడం బెటర్ దగ్గర కంటే. థ్యాంక్ యూ సార్. రైట్.